హలో ఎవ్రీవన్, ఈరోజు మనం జైనిజం అంటే జైన మతం గురించి తెలుసుకుందాము. జైన మతము క్రీస్తు పూర్వం 540 నుండి 468 సంవత్సరాల మధ్య విలసిల్లింది. జైనిజంలోకి వస్తే ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే జైన మత స్థాపకుడు రిషభనాథుడు. జైన మతంలోకి సంబంధించినటువంటి మోంక్స్ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీర్థంకరులు అంటారు. తీర్థంకరులు లేదా పాత్ మేకర్స్ అంటే తెలుగులో మార్గాన్ని సూచించిన వాళ్ళు, మార్గాన్ని వేసిన వాళ్ళు. దేవర్ ఇన్ 24 నంబర్. మొత్తం తీర్థంకరులు 24 మంది. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు మహావీరుడు. పార్శ్వనాథుడి గురించి తెలుసుకున్నట్లయితే 23వ తీర్థంకరుడు ఇతడు క్షత్రియ వంశానికి చెందినవాడు. పార్శ్వనాథుడి యొక్క తండ్రి అశ్వసేనుడు. ఈ అశ్వసేనుడు బెనారస్కి రాజుగా పనిచేసేవాడు. పార్శ్వనాథుడి భార్య పద్మావతి. ఇతను 100వ సంవత్సరంలో, అతని యొక్క 100వ సంవత్సరంలో మరణించడం జరిగింది. హిస్ 4 సుప్రీం బౌస్ అంటే ఇతని చెప్పినటువంటి 4 ముఖ్యమైన సూక్తులు, కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ టు ఇంజూర్ లైఫ్, దట్ ఈస్ అహింస. నాట్ టు టెల్ లైస్ అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం, అది సత్యము. నాట్ టు స్టీల్ అంటే దొంగతనం చేయకుండా ఉండడం, అపరిగ్రహ అంటారు జైనుల సాహిత్యం ప్రకారం. నాట్ టు పోసెస్ ఎనీ ప్రాపర్టీ, ఎటువంటి ఆస్తులను కలిగి ఉండకపోవడము, దీనిని అస్తేయ అంటారు జైనుల సాహిత్యం ప్రకారం. సో మహావీరుడి గురించి తెలుసుకున్నట్లయితే హీ వాజ్ కాల్డ్ వర్ధమాన ఇన్ హిస్ ఎర్లీ లైఫ్. సో ఇతడి యొక్క బాల్య దశలో మహావీరుడిని వర్ధమాన అనేవాళ్ళు. హీ వాజ్ బర్న్ ఇన్ కుందగ్రామ నియర్ వైశాలి ఇన్ 540 BC. క్రీస్తు పూర్వం 540 సంవత్సరంలో వైశాలికి దగ్గరలో ఉన్న కుంద గ్రామంలో వర్ధమాన మహావీరుడు జన్మించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మహావీరుడు ఎక్కడ జన్మించాడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కుంద గ్రామంలో. ఇతని యొక్క ఫాదర్ తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశల. హీ బిలాంగ్స్ టు జ్ఞాత్రిక క్లాన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మహావీరుడు జ్ఞాత్రిక తెగకి చెందినవాడు. హిజ్ మదర్ వాజ్ సిస్టర్ ఆఫ్ చేతక, ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ బింబిసార. ఇతని యొక్క మదర్ తల్లి ఎవరైతే ఉన్నారో ఈ త్రిశాల, ఈమె చేతకుడికి చెల్లెలు. ఈ చేతకుడు అనేవాడు బింబిసారుడు అంటే మగధకి రాజుగా పనిచేశాడు. బింబిసారుడికి ఫాదర్ ఇన్ లా అంటే మామ. అలాగే వర్ధమాన మహావీరుడి యొక్క భార్య పేరు యశోద. ఇతని యొక్క కూతురు ప్రియదర్శిని. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 హీ బికేమ్ ఎసిటిక్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 30వ సంవత్సరానికి ఇతను ఎసిటిక్ అంటే సన్యాసిగా మారిపోవడం జరిగింది. ఫర్ 12 years he wandered from place to place and practiced severe meditation and subjected his body to the almost self torture. అంటే 12 సంవత్సరాలు ఇతడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తిరగడం జరిగింది, దిమ్మరిలాగా. వాండర్డ్ అంటే తిరగడం, దేశ దిమ్మరిలాగా తిరగడం. సో వాండర్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తిరిగి, అలాగే ప్రాక్టీస్డ్ సివియర్ మెడిటేషన్. సో మెడిటేషన్ని, ధ్యానం చేస్తూ, అట్లాగే ఇతడి బాడీని పూర్తిగా, ఇతని యొక్క శరీరాన్ని ఆల్మోస్ట్ సెల్ఫ్ టార్చర్, తనని తానుగా ఇబ్బంది పెట్టుకునే దశ వరకు ఇతడు మెడిటేషన్ చేయడం జరిగింది. 12 సంవత్సరాలు మెడిటేషన్ చేసిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 సంవత్సరాలకి ఇతడు సుప్రీం నాలెడ్జ్, ఎన్లైట్మెంట్ అంటే సుప్రీం నాలెడ్జ్ అంటే జ్ఞానోదయం పొందడం జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 42 సంవత్సరాలకి ఇతడికి జ్ఞానోదయం కలిగింది. సో ఇతడు 30 సంవత్సరాల వయసులో సన్యాసిగా మారితే 12 సంవత్సరాలు మెడిటేషన్ చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత 42 సంవత్సరాల వయసులో ఇతనికి జ్ఞానోదయం కలిగింది. హెన్స్ ఫోర్త్ హీ వాజ్ కాల్డ్ ఎస్ జినా, ద కాంక్వెరర్ ఆఫ్ ప్యాషన్స్, అండ్ మహావీర, ద గ్రేట్ హీరో. అప్పటి నుంచి, అంతకుముందు ఇతని పేరు వర్ధమానుడిగా ఉండేదని చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇతనికి జ్ఞానోదయం కలిగిందో అప్పటి నుంచి ఇతను జినా అని పిలవడం జరిగింది. జినా అంటే కాంక్వెరర్ ఆఫ్ ఆల్ ప్యాషన్స్ అంటే కోరికలు, కోరికలని జయించిన వ్యక్తి. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇంద్రియాలను జయించిన వ్యక్తిగా పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకో పేరు మహావీర, ద గ్రేట్ హీరో అని చెప్పి కూడా పిలవడం జరిగింది.
Later he spent his rest of life in preaching his doctrines at Champa, Shravasti, Vaisali and Rajagruha. ఈ 4 ప్రదేశాలు చంప, శ్రావస్తి, వైశాలి అండ్ రాజగృహ అనే 4 ప్రదేశాల్లో మిగిలిన కాలం అంతా కూడా ఇతని యొక్క డాక్ట్రైన్స్ అంటే సిద్ధాంతాలు బోధించుకుంటూ ఇతను తన మిగిలిన జీవిత కాలాన్ని గడపడం జరిగింది. ఎట్ రాజగృహ హీ మెట్ బింబిసార అండ్ అజాతశత్రు ఆఫ్ మగధ రాజులైనటువంటి బింబిసారుడిని, అజాతశత్రుని ఇతడు రాజగృహంలో కలవడం జరిగింది. ఫైనల్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 హీ పాస్డ్ అవే ఎట్ పావపూరి నియర్ రాజగృహ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 72 సంవత్సరాల వయసులో పావపూరి దగ్గర, రాజగృహం దగ్గర, పావపూరి దగ్గర ఇతను మరణించడం జరిగింది. ఇతను పుట్టింది, జన్మించింది కుందా గ్రామంలో, చనిపోయింది పావపూరిలో. చాలా ఇంపార్టెంట్, జన్మించింది, చనిపోయిన ప్రదేశాలు. హిస్ డిసిపుల్స్ వర్ నోన్ యాజ్ జైన్స్ అండ్ హిస్ డాక్ట్రిన్స్ కేమ్ టు బి నోన్ యాజ్ జైనిజం. సో ఇతని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైన్స్ అంటారు, జైనులు అని. అలాగే ఇతని యొక్క సిద్ధాంతాలని జైనిజం అంటే జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలను జైనిజం అని పేర్కొనడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం, టీచింగ్స్ ఆఫ్ మహావీర. సో మహావీరుడి యొక్క టీచింగ్స్, బోధనలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించినట్లయితే మహావీర వాజ్ నాట్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారు, జైనిజం అనగానే మహావీరుడు గుర్తొస్తాడు, మహావీరుడు స్థాపించాడు అనుకుంటారు. కానీ స్థాపించింది రిషభనాథుడు, మహావీరుడు కాదు. కానీ మహావీరుడు జైన మతానికి చేసిన సేవ వల్ల అతను ఎక్కువగా ప్రఖ్యాతి చెందడం జరిగింది. హీ రిఫార్మ్డ్ అంటే సంస్కరించడం జరిగింది. ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకరణ, ప్రొపగేటెడ్ అంటే ప్రచారం చేయడం. సో మొత్తం జైన మతాన్ని ఇతను సంస్కరించడం, వ్యవస్థీకరించడం, మరి ప్రచారం చేయడం జరిగింది. మహావీర డినైడ్ ద అథారిటీ ఆఫ్ వేదాస్. వేదాల యొక్క అధికారాన్ని ఖండించడం జరిగింది. డినైడ్ అంటే ఖండించడం, అథారిటీ అంటే అధికారం. వేదాల అధికారాన్ని మహావీరుడు ఖండించడం జరిగింది. అలాగే క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థను ఖండించడం జరిగింది. అట్ ద సేమ్ టైం హీ కండెమ్డ్ యానిమల్ సాక్రిఫైసెస్ అండ్ సుపీరియారిటీ ఆఫ్ బ్రాహ్మణ్స్. కుల వ్యవస్థని, బలిలని, సాక్రిఫైసెస్ అంటే బలి, జంతు బలులు, మరియు సుపీరియారిటీ ఆఫ్ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని కూడా మహావీరుడు ఖండించడం జరిగింది. హీ క్వశ్చన్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే దాన్ని కూడా ఇతను ప్రశ్నించడం జరిగింది. హీ బిలీవ్డ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్. దేవుడు ఉన్నాడు లేదు అనే దాన్ని ప్రశ్నించాడు. దేవుడు లేడు, అసలు ఉన్నాడు అనే దాన్ని ప్రశ్నిస్తూ సోల్ ఉంది అని చెప్పేసి, అంటే ఆత్మ మాత్రం ఉంది అని మహావీరుడు నమ్మడం జరిగింది. హీ లేడ్ గ్రేట్ ఎంఫాసిస్ ఆన్ అహింస. సో అహింసని ఇతను ప్రోత్సహించడం జరిగింది. హింస చేయకుండా ఉండడం, అహింసని ఇతడు ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. హీ యాక్సెప్టెడ్ ద వేదిక్ థియరీస్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, కర్మ, రీబర్త్, సాల్వేషన్. అలాగే ఇతను వేదిక్ థియరీస్, వేదాలకు సంబంధించిన థియరీస్ ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. సో వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మగా మారడం, దాని తర్వాత కర్మ, రీబర్త్ అంటే పునర్జన్మ, మళ్ళీ జన్మించడం, అలాగే సాల్వేషన్ అంటే మోక్షం. ఇవన్నిటినీ కూడా ఇతను అంగీకరించడం జరిగింది, మహావీరుడు అంగీకరించడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ దెర్ ఈజ్ సారో, సఫరింగ్ ఇన్ ఎవ్రీ బర్త్. టు గెట్ రిడ్ టు రీబర్త్, కర్మ షుడ్ బి డెస్ట్రాయిడ్. ద కర్మ కుడ్ బి డెస్ట్రాయిడ్ బై ఫాలోయింగ్ 3 రత్నాస్ ఆఫ్ జైనిజం. సో ఇతని ప్రకారం, మహావీరుడి ఒపీనియన్ ప్రకారం, మహావీరుడి అభిప్రాయం ప్రకారము సారో అంటే దుఃఖము, సఫరింగ్ అంటే బాధ. ఈ రెండు కూడా, దుఃఖము, బాధ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవ్రీ బర్త్, ప్రతి పుట్టుకలోనూ ఇవి ఉంటాయి. దుఃఖము, బాధ అనేవి ఉంటాయి. ఇవి రెండు ఉండకూడదు అంటే రీబర్త్, పునర్జన్మ అనేది ఉండకూడదు. పునర్జన్మ ఉండకూడదు అంటే కర్మ షుడ్ బి డెస్ట్రాయిడ్. కర్మ ఏదైతే ఉందో అది ఉండకూడదు.
కర్మ కుడ్ బి డెస్ట్రాయిడ్ బై ద ఫాలోవింగ్ 3 రత్నాస్. జైనిజంకి చెందినటువంటి, జైన మతానికి చెందినటువంటి 3 రత్నాస్, 3 రత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా కర్మ నుంచి విముక్తులం అవుతాము అని చెప్పడం జరిగింది. అవి రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ యాక్షన్. రైట్ ఫెయిత్ అంటే విశ్వాసము, రైట్ నాలెడ్జ్ అంటే విశ్వాసము, రైట్ నాలెడ్జ్ అంటే విశ్వాసము, నాలెడ్జ్ అంటే జ్ఞానం, సద్జ్ఞానము. రైట్ యాక్షన్ అంటే చర్య, సచ్చర్యలు, మంచి క్రియలు చేయడము. ఈ 3 కూడా 3 రత్నాలు, జైనిజంలో 3 రత్నాలు అంటారు. ఇవన్నీ ఉండడం వల్ల కర్మ నుంచి విముక్తులు అవుతాము అని చెప్పడం జరిగింది. ఇంక్లూడ్ 4 వ్యూస్ వైస్. సో ఇంకా మిగిలిన సూక్తులు ఏవైతే ఉన్నాయో సత్యము, అహింస, అపరిగ్రహ, అస్తేయ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మహావీరుడు కొత్తగా పెట్టిన సూత్రం ఏదైతే ఉందో, సూక్తి ఏదైతే ఉందో అది బ్రహ్మచర్య. సో ఇంతకు ముందు ఉన్నటువంటి పార్శ్వనాథుడు చెప్పినటువంటి 4 సూత్రాలు, సూక్తులు, 4 సూక్తులు సత్యము, అహింస, అపరిగ్రహ అంటే దొంగతనం చేయకపోవడం, అస్తేయ అంటే ప్రాపర్టీస్, ఆస్తులు లేకపోవడం. ఈ 4ంటికి బ్రహ్మచర్య అనేది వర్ధమానుడు యాడ్ చేయడం, కలపడం జరిగింది. మహావీర అడ్వకేటెడ్ ద డిస్కార్డింగ్ ఆఫ్ ఫుడ్, క్లాతింగ్ ఎక్సెట్రా టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ హిస్ ఎర్త్లీ బాండేజ్. సో మహావీరుడు అలాగే చెప్పింది ఏంటంటే డిస్కార్డింగ్ ఫుడ్, క్లాతింగ్. సో ఆహారము మరియు దుస్తులని విడనాడాలి అని చెప్పడం జరిగింది. ఈ అర్త్లీ బ్యాండేజెస్, భూ సంబంధమైనటువంటి బంధాల నుంచి, బంధుత్వాల నుంచి విముక్తి కావాలి అంటే ఆహారము మరియు క్లోతింగ్, బట్టలు, దుస్తులని విడనాడాలి అని చెప్పడం జరిగింది. Thus Mahavira advocated salvation not by performing sacrifices but by leading a virtuous and moral life. Starvation. సో స్టార్వేషన్, దీన్ని సల్లేఖన వ్రతం అంటారు. స్టార్వేషన్ అంటే చనిపోయే వరకు ఏమీ తినకుండా, ఏమీ వేసుకోకుండా, ఏమీ కట్టుకోకుండా తపస్సు చేయడం. సో దస్ మహావీర అడ్వకేటెడ్, మహావీరుడు చెప్పింది ఏంటంటే సాల్వేషన్, మోక్షం అనేది నాట్ బై పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్, బలులు ఇవ్వడం ద్వారా మోక్షం రాదు. కానీ మనము మోరల్ లైఫ్, మంచి జీవితం జీవించడం, సత్యమైన జీవితం జీవించడం, అలాగే స్టార్వేషన్, సో ఫుడ్, ఆహారం కూడా ఏది తీసుకోకుండా ధ్యానం చేయడం ద్వారా మోక్షం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. దానిని సల్లేఖనం అంటారు, సల్లేఖన వ్రతం అంటారు. హిస్టరీ ఆఫ్ జైనిజం. సో జైనిజం హిస్టరీలోకి వస్తే, చరిత్రలోకి వస్తే, జైనిజం బికేమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద నార్త్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సౌత్ ఇండియా బిఫోర్ అశోక. అశోక చక్రవర్తికి ముందు జైన మతం అనేది పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా ఉండేది. ఉత్తర భారతదేశంలో మరియు దక్షిణ భారతదేశంలో కూడా పవర్ఫుల్గా ఉండేది. లిచ్చవీస్ అండ్ మల్లాస్ మేడ్ ఇట్ స్టేట్ రిలీజియన్. సో జైన మతాన్ని లిచ్చవి అండ్ మల్లా వంశస్థులు వాళ్ళ యొక్క స్టేట్ రిలీజియన్గా, వాళ్ళ యొక్క రాష్ట్ర మతంగా, వాళ్ళ యొక్క రాజ్య మతంగా స్వీకరించడం జరిగింది. డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ మహావీర, బింబిసార అండ్ అజాతశత్రు ఆఫ్ మగధ ఎక్స్టెండెడ్ రాయల్ ప్యాట్రనేజ్. సో మహావీరుడు జీవించినప్పుడు బింబిసారుడు మరియు అజాతశత్రు వీళ్ళిద్దరు కూడా మగధ రాజులు రాయల్ ప్యాట్రనేజ్, రాజరికపు సో బింబిసార మరియు అజాతశత్రు వీళ్ళిద్దరు ఈ మగధ రాజులు మహావీరుడు జీవించిన కాలంలో ఈ మతానికి, జైన మతానికి రాయల్ పేట్రనేజ్ అంటే వాళ్ళ యొక్క రాజ్య మతంగా స్వీకరించడం జరిగింది. సో ఆఫ్టర్ మహావీరాస్ డెత్ హిస్ డిసిపుల్ సుధర్మ ప్రొపగేటెడ్ ఇట్. ప్రొపగేషన్ అంటే ప్రచారం. మహావీరుడు చనిపోయిన తర్వాత సుధర్మ అనే ఇతడి శిష్యుడు జైన మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. అకార్డింగ్ టు జైనా టెక్స్ట్స్, నందా కింగ్స్ వర్ ప్యాట్రన్స్ ఆఫ్ జైనిజం.
జైన మతస్థుల యొక్క గ్రంథాల ప్రకారం నందరాజులు కూడా జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. నందరాజులు కూడా జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. చంద్రగుప్త మౌర్య వాస్ కన్వర్టెడ్ ఇంటూ జైనిజం బై జైన monk భద్రబాహు అండ్ రిటైర్డ్ టు శ్రావణ బెల్గోలా ఇన్ మైసూర్. సో మగధ రాజు అయినటువంటి మౌర్యుల వంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించి ఇతను శ్రావణ బెల్గోలాకి వెళ్ళి అక్కడే ధ్యానం చేస్తూ చనిపోవడం జరిగింది. ఈ రాజు కూడా సల్లేఖన వ్రతాన్ని ఆచరించి శ్రావణ బెల్గోలాలో చనిపోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బిట్. చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు అంటే శ్రావణ బెల్గోలాలో. ఇతడు ఏ మతాన్ని ఆచరించాడు అంటే జైన మతాన్ని. అతన్ని చంద్రగుప్త మౌర్యుడిని జైన మతంలోకి ఆహ్వానించిన వాళ్ళు ఎవరంటే భద్రబాహు. ఖారవేల ద చేడి కింగ్ చేతా కింగ్ ఆఫ్ కళింగ వాజ్ ఆల్సో ఫాలోవర్ ఆఫ్ జైనిజం. సో ఖారవేలుడు అనే రాజు చేడి కింగ్, చేతా కింగ్ కూడా అంటారు. చేడి కింగ్ కళింగ రాజ్యానికి రాజు అయినటువంటి ఖారవేలుడు కూడా జైన మతాన్ని ఆచరించడం జరిగింది. స్కిజం ఇన్ జైనిజం అండ్ జైన కౌన్సిల్స్. స్కిజం అంటే అభిప్రాయ భేదాలు, జైన మతంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు, మరియు జైన కౌన్సిల్స్ అంటే జైన మత సమావేశాలు. ఇన్ 3rd century BC క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో దేర్ అరోజ్ ఏ గ్రేట్ స్కిజం ఇన్ జైనిజం. జైన మతంలో పెద్ద అభిప్రాయ భేదాలు, చీలికలు అనేవి ఏర్పడడం జరిగింది. వెన్ ఏ గ్రేట్ ఫెమెన్ రోక్ ఇన్ బెంగాల్ అండ్ బీహార్ భద్రబాహు వెంట్ టు సౌత్ అండ్ స్థూలభద్ర స్టేస్ ఎట్ మగధ. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవడానికి మళ్ళీ వీళ్ళిద్దరి పేర్లని రాయడం జరిగింది. భద్రబాహు సౌత్కి అంటే దక్షిణం వైపు ప్రయాణం చేయడం జరిగింది. స్థూలభద్రుడు మగధలోనే అంటే ఉత్తర భారతదేశంలోనే ఉండిపోవడం జరిగింది. సో ఎందుకు వీళ్ళిద్దరు విడిపోవడం జరిగింది అంటే అక్కడ ఆ కాలంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బీహార్ మరియు బెంగాల్లో పెద్ద కరువు అనేది ఏర్పడడం, ఫెమైన్ అంటే కరువు అనేది ఏర్పడడం జరిగింది. కరువు వల్ల వీళ్ళు ఒకరు సౌత్కి ఒకరు నార్త్లోనే ఉండిపోవడం జరిగింది. ఆఫ్టర్ ద ఫెమైన్ భద్రబాహు వెంట్ టు నేపాల్. సో ఎప్పుడైతే కరువు కాలం తీరిందో, కరువు కాలం తీరిన తర్వాత భద్రబాహు నేపాల్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే సౌత్కి ఎవరైతే వచ్చారో, దక్షిణానికి ఎవరైతే పయనమైనాడో అతడు భద్రబాహు నేపాల్కి చేరుకున్నాడు. దెన్ స్థూలభద్ర వాజ్ సెంట్ బై జైనా చర్చ్ టు లర్న్ ఆల్ పూర్వాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నెంబరింగ్ 14 ఫ్రమ్ భద్రబాహు. సో భద్రబాహు దగ్గర 14 పాత టెక్స్ట్ బుక్స్, పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వాస్ అంటారు. జైనులకి సంబంధించినటువంటి పాత పుస్తకాలని పూర్వాస్ అనేవాళ్ళు. అవన్నీ కూడా భద్రబాహు దగ్గర ఉండేవి. అతను నేపాల్లో ఉన్నాడు కాబట్టి స్థూలభద్రుడిని, నార్త్లో మగధలో ఉన్నటువంటి స్థూలభద్రుడిని జైనా చర్చ్ అంటే జైన సంఘం ఏదైతే ఉందో సంఘం స్థూలభద్రుడిని భద్రబాహు దగ్గరికి పంపించడం జరిగింది. జస్ట్ టు సో భద్రబాహు దగ్గరికి వెళ్ళిన తర్వాత స్థూలభద్రుడు భద్రబాహు దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు 14 పూర్వాలకి బదులుగా 10 పూర్వాలనే తీసుకొని రావడం జరిగింది. సో జస్ట్ టు కవర్ ద లాస్ ఆఫ్ 4 పూర్వాస్. సో వచ్చేటప్పుడు స్థూలభద్రుడు తిరిగి భద్రబాహు నుంచి మగధకి వచ్చేటప్పుడు 10 పూర్వాలని మర్చిపోవడం జరిగింది. 10 పూర్వాలని తీసుకురావడం జరిగింది, 4 పూర్వాలని మర్చిపోవడం జరిగింది. He summoned a Jain council at Pataliputra, reorganized 10 పూర్వాస్ into 12 అంగాస్. సారీ, ఇది ఏంజెస్ కాదు, అంగాస్, ANGAS. సో ఏం చేశాడు, మొత్తం 4 పూర్వాలు పోయినాయి కాబట్టి మిగిలిన 10 పూర్వాలు ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ కవర్ చేయడం కోసం ఈ 10 పూర్వాలని 12 అంగాలుగా రాయడం జరిగింది. ఇది పాటలీపుత్రంలో ఒక జైన కౌన్సిల్ ఏర్పాటు చేసి. సో స్థూలభద్రుడు నేపాల్ నుంచి తిరిగి మగధకి వచ్చిన తర్వాత ఒక జైన కౌన్సిల్ని, జైన సమావేశం ఏర్పాటు చేసి పాటలీపుత్రంలో 12 అంగాలని రాయడం జరిగింది.
The monks that returned from south did not participate in the council, and they condemned the wearing of white garments by monks of Magadha and doubted 12 angas. సో monks ఎవరైతే ఉన్నారో, సన్యాసులు ఎవరైతే సౌత్లో, ఎవరైతే దక్షిణ భారతదేశంలో ఉన్నారో వాళ్ళెవరు కూడా ఈ సమావేశానికి, పాటలీపుత్రంలో జరిగినటువంటి ఈ సమావేశానికి హాజరు కాకపోవడమే కాకుండా వాళ్ళు వీళ్ళందరూ మగధలో ఉన్నటువంటి సన్యాసులు వైట్ క్లాత్ అంటే వైట్ గార్మెంట్స్, సో శ్వేతాంబరం అంటారు, తెల్లటి వస్త్రాలను ధరించి ఉండడాన్ని వీళ్ళు ఖండించడం జరిగింది. సౌత్ నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ మోంగ్స్ సన్యాసులు ఎవరైతే ఉన్నారో, జైన సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మగధలో ఉన్నటువంటి సన్యాసులని వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించడాన్ని ఖండించడమే కాకుండా దే డౌటెడ్ 12 అంగాస్, ఈ 12 అంగాలని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది, అనుమానించడం జరిగింది. So thus the monks of Magadha wearing white garments become the Svetambaras, and monks of south went naked like Mahavira become the Digambaras. సో ఏమైంది, ఇప్పుడు మగధలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించిన వాళ్ళని శ్వేతాంబరాస్ అని పిలవడం జరిగింది. అలాగే దక్షిణానికి పయనించినటువంటి మహావీరుడి వంటి వస్త్రాలు లేనటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగంబరులని పిలవడం జరిగింది. హెన్స్ శ్వేతాంబర జైనిజం బికమ్ పాపులర్ ఇన్ రాజస్థాన్, గుజరాత్ అండ్ ఇన్ సౌత్. దిగంబర రిలీజియన్ వాజ్ ఫేవర్డ్. సో మనకి రాజస్థాన్, గుజరాత్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో శ్వేతాంబర జైనిజము, అలాగే దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో దిగంబర జైనిజం అనేది పాపులర్ కావడం జరిగింది. చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, అర్లీ కాకతీయాస్ ఆఫ్ ద సౌత్ కంట్రిబ్యూటెడ్ మచ్ టు ద జైనా చర్చ్. సో జైన సంఘానికి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. ద సెకండ్ కౌన్సిల్ హెల్డ్ ఎట్ వల్లభి 6th century AD గేవ్ ఫైనల్ షేప్ టు ద జైనా టెక్స్ట్. అలాగే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రెండవ సమావేశం, జైన సమావేశం వల్లభిలో జరిగింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, వల్లభిలో జరిగింది. సో టు గివ్ ఎ ఫైనల్ షేప్ టు ది జైన మత గ్రంథాలకి ఒక ఫైనల్ స్టేజ్, ఒక ఫైనల్ రూపుని ఇవ్వడం కోసం జరిగింది. జైనిజం లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ డ్యూ టు ఇట్స్ స్కిజమ్, ఇన్హరెంట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇట్స్ టీచింగ్స్. హౌఎవర్ ఇట్ ఈస్ స్టిల్ సర్వైవ్డ్ అట్ లీస్ట్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో జైన మతం అనేది అందులో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, స్కిజం అంటే అభిప్రాయ భేదాలు, అలాగే ఇన్హరెంట్ డ్రాబ్యాక్స్ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు, అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని తప్పుల వల్ల జైన మతం అనేది దాని ప్రాభవాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా, కొన్ని ప్రదేశాలలో భారతదేశంలో ఇప్పటికీ కూడా జైన మతం అవలంబించడం జరుగుతుంది. సో అర్థం కావడానికి మ్యాప్ వేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినటువంటి అభిప్రాయ భేదాలకు అలాగే సమావేశాలు జరిగిన ఏంటంటే మగధ, శ్రావణబెల్గోళ. మగధ ఉత్తర భారతదేశం, శ్రావణబెల్గోళని దక్షిణ భారతదేశంలో సెంటర్స్గా తీసుకుంటే మగధలో స్థూలభద్రుడు మగధలోనే ఉండిపోవడం జరిగింది. భద్రబాహు దక్షిణ భారతదేశానికి అంటే శ్రావణబెల్గోళకి రావడం జరిగింది. సో కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే కరువు ఏర్పడిందో అప్పుడు భద్రబాహు దక్షిణ భారతదేశానికి పయనించడం జరిగిన తర్వాత కరువు విజృంభణ పూర్తయినాక భద్రబాహు నేపాల్కి వెళ్ళడం జరిగింది. నేపాల్లో ఇతడి దగ్గర 14 పూర్వాస్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ జైనిజంకి సంబంధించిన 14 పూర్వాలు ఉండేవి. ఇతని దగ్గర ఉన్నటువంటి భద్రబాహు దగ్గర ఉన్నటువంటి 14 పూర్వాలను అభ్యసించడం కోసం స్థూలభద్ర మగధ నుండి నేపాల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 14 తిరిగి వచ్చేటప్పుడు 10 స్థూలభద్ర తీసుకువచ్చాడు, 4 మర్చిపోవడం జరిగింది. ఈ 10 పూర్వాలని కవర్ చేయడం కోసం ఒక జైన కౌన్సిల్, ఒక జైన సమావేశం పెట్టడం జరిగింది రాజగృహలో. సో అక్కడ జైన కౌన్సిల్ పెట్టి 10 పూర్వాలని 12 అంగాలుగా రాయడం జరిగింది. ఈ 12 అంగాలని
భద్రబాహుకి చెందినటువంటి సెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన మోంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 అంగాలకి చెందినటువంటి జైన మత టెక్స్ట్ బుక్స్ పుస్తకాలని స్థూలభద్రుడు రాసినటువంటి వాటిని డౌట్ పడడం అంటే అనుమానించడం జరిగింది. సో స్థూలభద్రుడికి సంబంధించిన మగధలో ఉన్నటువంటి జైన మతానికి చెందిన సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శ్వేతాంబరులు, భద్రబాహుకి సంబంధించిన శ్రావణ బెల్గోళలో ఉన్నటువంటి జైన మత సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగంబరులు అని పేర్కొనడం జరిగింది. కంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం, జైన మతం ఏ విధంగా ఉపయోగపడింది, ఏ విధంగా తోడ్పడింది అంటే మెనీ జైన్ కేవ్స్ వర్ కార్వ్డ్ అండ్ మెనీ జైన టెంపుల్స్ వర్ బిల్ట్ ఎట్ ఎల్లోరా, గిర్నార్, మౌంట్ ఆబూ, శ్రావణ్ బెల్గోళ, ఖజురహో. సో ఆర్కిటెక్చర్ పరంగా చూస్తే చాలా జైన మతానికి సంబంధించిన మందిరాలని అట్లానే కేవ్స్ గుహలని తవ్వడం జరిగింది. అవి ఎక్కడెక్కడ అంటే ఎల్లోరా, గిర్నార్, మౌంట్ ఆబూ, శ్రావణ బెల్గోళ, ఖజురహో మొదలైన చోట్ల జైన మతానికి సంబంధించిన మందిరాలు అలాగే గుహలు ఏర్పడడం జరిగింది. జైనిజం కంట్రిబ్యూటెడ్ వెరీ మచ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజెస్ వైస్ తమిళ్, కన్నడ, గుజరాతీ, హిందీ అండ్ రాజస్థానీ. సో రీజియోనల్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందడానికి జైన మతం తోడ్పడింది. ఇట్ ప్రొడ్యూస్డ్ గ్రేట్ లిటరసీ ఫిగర్స్ లైక్ భద్రబాహు, సిద్ధ సేన, హేమచంద్ర అండ్ అమరసింహ. సో అలాగే జైన మతంకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రేట్ లిటరరీ ఫిగర్స్, సో సాహిత్యవేత్తలను కూడా అందించడం జరిగింది జైన మతం మనకి. వాళ్ళు భద్రబాహు, సిద్ధసేన, హేమచంద్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్, హేమచంద్రుడు ఏమి రాయడం జరిగింది, అమరసింహుడు ఏమి రాయడం జరిగింది. హేమచంద్ర బృహత్ కథా మంజరి అనే గ్రంథాన్ని, అమరసింహ అమరకోశ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ బిట్. సో గోమటేశ్వర విగ్రహం జైన మతానికి చెందింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గోమటేశ్వర స్టాచ్యూ అనేది బాహుబలికి అంకితం చేయడం జరిగింది. బాహుబలిని జ్ఞాపకార్థంగా గోమటేశ్వర విగ్రహాన్ని కట్టడం జరిగింది. బాహుబలి అంటే స్ట్రాంగ్ ఆర్మ్స్, పటిష్టమైన భుజాలు కలిగిన వాడు. ఇతడు బాహుబలి సన్ ఆఫ్ ఋషభనాథ, మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి కుమారుడు. హీ ఈజ్ సెడ్ టు హ్యావ్ మెడిటేటెడ్ మోషన్లెస్ ఫర్ 12 years ఇన్ ఎ స్టాండింగ్ పొజిషన్. కదలకుండా స్టాండింగ్ పొజిషన్లో నిలబడి ఇతను 12 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత ఇతడు మెడిటేషన్ చేసిన తర్వాత సాల్వేషన్, జ్ఞానోదయాన్ని కైవల్య జ్ఞానం అంటారు, జ్ఞానోదయం పొందడం జరిగింది. సో అదర్ నేమ్స్ గోమటేశ్వరుడికి అలాగే బాహుబలికి ఉన్న అదర్ నేమ్స్ కమ్మటేశ్వర మరియు గోమటేశ్వర. సో గోమటేశ్వర అనే విగ్రహం ఇతనికి అంకితం చేయడం జరిగింది. దిస్ స్టాట్యూ బిల్ట్ బై గంగా డైనాసిటీ మినిస్టర్ చవుందరాయ. సో గాంగుల వంశానికి చెందినటువంటి గంగా వంశానికి చెందినటువంటి మంత్రి పేరు చవుందరాయ. ఈ చవుందరాయ అనే వ్యక్తి గోమటేశ్వర స్టాచ్యూని గోమటేశ్వర విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ శ్రావణ బెల్గోళ ఎట్ కర్ణాటక స్టేట్. ఈ గోమటేశ్వర విగ్రహం శ్రావణ బెల్గోళలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద విగ్రహాలలో స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి, నిలబడి ఉన్నటువంటి పెద్దవైన విగ్రహాల్లో ఇది కూడా ఒకటి. డిఫరెన్సెస్ బిట్వీన్ జైనిజం అండ్ హిందూయిజం. సో జైన మతం మరియు హిందూ మతం మధ్య భేదాలు పరిశీలించుకుంటే, జైనిజం కేమ్ యాజ్ ఎ రివోల్ట్ అగెన్స్ట్ ఎ ప్రీస్లీ డామినేటెడ్ హిందూయిజం. ఇట్ డినైడ్ ద శాంక్టిటీ ఆఫ్ వేదాస్ అండ్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో జైన మతం అనేది బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడడం జరిగింది. ఇది అలాగే వేదాల యొక్క ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేయడం అంటే ప్రశ్నించడం జరిగింది. అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అనే దాన్ని కూడా, అనే కాన్సెప్ట్ని కూడా జైనిజం ప్రశ్నించడం జరిగింది. ఇట్ లెయిడ్ స్ట్రెస్ ఆన్ అహింస, స్టూడ్ అగెన్స్ట్ ద బ్లడీ సాక్రిఫైసెస్ ఆఫ్ హిందూయిజం. హిందూ మతంలో ఉన్నటువంటి జంతు బలులను ఇది వ్యతిరేకించడమే కాకుండా
అహింసని ప్రోత్సహించడం జరిగింది. ఇట్స్ కన్సెప్షన్ ఆఫ్ మోక్ష ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం. సో మాకు మోక్షాన్ని పొందడం అనేది జైన మతం ప్రకారం హిందూ మతం ప్రకారం కంటే వ్యతిరేకంగా ఉంటుంది. అకార్డింగ్ టు ఇట్, ఆఫ్టర్ మోక్ష ఈచ్ సోల్ లివ్ సింగిల్ అండ్ ఇండిపెండెంట్ ఇన్ బ్లిస్ఫుల్ అబోర్డ్. సో జైన మతం ప్రకారము మోక్షం అకార్డింగ్ టు ఇట్, ఆఫ్టర్ మోక్షం చెందిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది సింగిల్గా ఉంటుంది, ఇండిపెండెంట్గా మరి స్వతంత్రంగా సింగిల్గా ఒంటరిగా ఉంటుంది. సో అకార్డింగ్ టు హిందూయిజం ఈచ్ సోల్ విల్ బి అబ్జర్వ్ ఇన్ టు గాడ్ ఆఫ్టర్ మోక్ష. సో ఈ రెండింటిలో డిఫరెన్సెస్ చూసుకుంటే, రెండింటిలో తేడాలను చూసుకుంటే, హిందూ మతం ప్రకారము ఆత్మ అనేది దేవుడిలో కలిసిపోతుంది. కానీ జైన మతం ప్రకారము ఆత్మ అనేది ఒంటరిగా స్వతంత్రంగా ఉంటుంది. సిమిలారిటీస్ బిట్వీన్ హిందూయిజం అండ్ జైనిజం. జైన మతం మరియు హిందూ మతం మధ్య పోలికలు పరిశీలించినట్లయితే, త్రూ జైనిజం అండ్ హిందూయిజం ఆర్ దో జైనిజం అండ్ హిందూయిజం ఆర్ డిఫరెంట్ ఎట్ దే రిలేటెడ్ వెరీ క్లోజ్లీ. సో ఈ రెండు కూడా, జైన మతం మరియు హిందూ మతం ఇద్దరు కూడా తేడాలు ఉన్నప్పటికీ కూడా అవి రెండు మతాలు కూడా దగ్గరగా ఉన్నటువంటి పోలికలను కలిగి ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కర్మ, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ వర్ బరోడ్ ఫ్రమ్ హిందూయిజం. సో మనం జైన మతంలో పరిశీలించుకున్నట్టయితే వర్ధమాన మహావీరుడు కర్మ సిద్ధాంతాన్ని, అలాగే ఆత్మ ఉంది అనే సిద్ధాంతాన్ని నమ్మడం జరిగింది. ఆ రెండు కూడా, ఆత్మ ఉంది, కర్మ ఉంది, ఇవి రెండు కూడా హిందూ మతంలోని భాగమైనవే. మోర్ ఓవర్ ద జైన అసిటిజం హ్యాడ్ రూట్స్ ఇన్ హిందూయిజం. జైన మతాలకి సంబంధించినటువంటి సన్యాసత్వం ఏదైతే ఉందో, మెడిటేషన్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ మతంలో కూడా ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించిన వేళ్ళు ఏవైతే, మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హిందూ మతంలో ఉన్నాయి. దట్ ఈస్ వై మిసెస్ స్టీవెన్సన్ యాప్ట్లీ సెడ్ దట్ జైనిజం దో ఏ రిబెలియస్ డాటర్ ఈజ్ నన్, సారీ ఇక్కడ హోన్ అని ఉంది, నన్ ఇది నన్ ద లెస్ డాటర్ ఆఫ్ బ్రాహ్మణిజం. సో ఈవిడ స్టీఫెన్సన్ అనే ఆవిడ ప్రకారము, ఆమె చెప్పిన ప్రకారం, సిద్ధాంత ప్రకారం ఏంటంటే, జైన మతం అనేది హిందూ మతం నుంచి ఉద్భవించినప్పటికీ, హిందూ మతం నుంచి ఒక మూమెంట్ ద్వారా, ఒక ఉద్యమం ద్వారా ఉద్భవించినప్పటికీ, ఇది బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణిజం, బ్రాహ్మణ మతమైనటువంటి హిందూ మతం యొక్క కూతురు వంటిదే అని చెప్పడం జరిగింది. ఇది జైనిజం గురించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.